Welcome to A to Z classroom. Today topic is plaster of Paris. Its formula is CaSO4 half H2O. CaSO4 half H2O. How to prepare the plaster of Paris? Already we know gypsum. The formula of the gypsum is CaSO4 2H2O. Gypsum. If we heat the gypsum carefully up to 373 Kelvin, that means or 100 degrees Celsius, if we heat gypsum carefully up to 373 Kelvins or 100 degrees Celsius, the gypsum is losing some water molecules and it is changing into calcium sulfate hemihydrate. So, the calcium sulfate hemihydrate, that means calcium hydrate, calcium sulfate hemihydrate. That calcium sulfate hemihydrate is called plaster of Paris. Its formula is CaSO4 half H2O. The calcium sulfate hemihydrate it is called, formula is CaSO4 half H2O. It is called plaster of Paris. This calcium sulfate hemihydrate is called plaster of Paris. By heating of gypsum, the gypsum it is losing some water molecules and finally we are getting calcium sulfate hemihydrate. That calcium sulfate hemihydrate is called plaster of Paris. Doctors use this plaster of Paris to plaster the fractures. So bones fracturing వాటిని bone fracturing అయిన పార్ట్స్ని ప్లాస్టరింగ్ చేయడానికి డాక్టర్స్ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేస్తారు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాటర్తో మిక్స్ చేస్తే ఇట్ బికమ్స్ హార్డ్ మెటీరియల్ లైక్ జిప్సమ్. ఇట్ బికమ్స్ ఏ వెరీ హార్డ్ మెటీరియల్, దట్ ఈస్ కాల్డ్ జిప్సమ్. ఇఫ్ వీ యాడ్ వాటర్ టు ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇట్ బికమ్స్ వెరీ హార్డ్ మెటీరియల్. ఇక్కడ బోన్ ఫ్రాక్చరింగ్లో డాక్టర్స్ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేసి ప్లాస్టరింగ్ చేస్తారు, ఆ పార్ట్స్ని ప్లాస్టరింగ్ చేస్తారు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి వాటర్ని యాడ్ చేసినప్పుడు అది చాలా హార్డ్ మెటీరియల్గా మారుతుంది. సో ఇఫ్ వీ యాడ్ వాటర్ టు ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇట్ బికమ్స్ జిప్సమ్. జిప్సమ్ ఈజ్ ఏ వెరీ హార్డ్ మెటీరియల్. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 half H2O plus 1.5 molecule water is gives rise to CaSO4 2H2O. If we add water to the plaster of Paris, it is reacting with water and it forms a hard material. That hard material, it becomes hard. That hard material is called gypsum. That is called gypsum. That hard material is called gypsum. ఇక్కడ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేటెడ్ ఇట్ ఫార్ములా ఈజ్ CaSO4 half H2O. అసలు హాఫ్ H2O అనేది ఎలా ఉంటుంది? యాక్చువల్గా హాఫ్ H2O అనేది ఉండదు, కానీ ఇక్కడ బ్యాలెన్సింగ్ కోసం అలా రాసాం. సో టూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూనిట్స్ 1 వాటర్ మాలిక్యూల్ని షేర్ చేసుకుంటాయి. విడివిడిగా హాఫ్ H2O అనేది ఉండదు, కానీ 2 మాలిక్యూల్స్ 1 వాటర్ మాలిక్యూల్ని షేర్ చేసుకుంటాయి. యూజెస్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. డాక్టర్స్ యూజ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫర్ సపోర్టింగ్ ఫ్రాక్చర్డ్ బోన్స్ ఇన్ ద రైట్ పొజిషన్. సో డాక్టర్స్ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేసి ఫ్రాక్చర్ అయిన బోన్స్ని కరెక్ట్ పొజిషన్లో ఉంచి
ప్లాస్టరింగ్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆల్సో యూజ్డ్ ఫర్ మేకింగ్ టాయ్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ చేయడానికి వాడతారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ డెకరేషన్ మెటీరియల్స్, ప్రిపేరింగ్ ఆఫ్ ద డెకరేషన్ మెటీరియల్స్. అండ్ ఆల్సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆల్సో యూజ్డ్ టు మేక్ ద సర్ఫేసెస్ స్మూత్. దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇక్కడ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని అంటాం. అసలు ఎందుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని అంటాం అంటే, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఫస్ట్ కనుక్కునింది ప్యారిస్ దేశంలో. అంతేకాకుండా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాళ్ళు వాల్స్కి ప్లాస్టరింగ్ చేయడానికి వాడేవాళ్ళు. అంతకుముందు వాల్స్ ప్లాస్టరింగ్ చేసేవాళ్ళు కాదు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కనుక్కోకముందు వాల్స్ని ప్లాస్టరింగ్ చేసేవాళ్ళు కాదు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కనుక్కున్న తర్వాతే వాల్స్కి ప్లాస్టరింగ్ అనేది చేయడం మొదలైంది. అది కూడా మొదటగా ప్యారిస్ దేశంలో కనుక్కున్నారు, వాళ్ళే యూజ్ చేయడం మొదలుపెట్టారు. అందుకనే కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్కి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే పేరు వచ్చింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.